స్వాగతం। ఈ రోజు వార్తలు। గంభీరావుపేట మండలంలో మంత్రి కేటీఆర్ ఈ రోజు పర్యటించారు। స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు। అనంతరం ఏర్పాటు చేసిన గ్రామ సభలో పాల్గొని మాట్లాడారు। वार्ड मेंबर वार्ड मेंबर लोग सरपंच वार्ड मेंबर वार्ड मेंबर कामारेड्डी చుట్టాలు కామారెడ్డి ఎమ్మెల్యే చుట్టాలు వార్డ్ మెంబర్ తో సర్పంచ్ కొబ్బరికాయ అయ్యో సర్పంచ్ గారితో చెప్పండి వార్డ్ మెంబర్ అందరితో వార్డ్ మెంబర్ ఉప సర్పంచ్ ఇస్తాంటామా సర్పంచ్ అందరికి వార్డ్ నెంబర్ కొట్టి చైర్మన్ గారు మీ ఊళ్ళో చెట్లు ఎందుకు లేవు లోపలికి డైరెక్టర్ కదా మీ ఊరు డైరెక్టర్ కంగ్రాచులేషన్స్ జల్దీ జల్దీ కంప్లీట్ చేసి మళ్ళీ నిన్ననే మెసేజ్ పంపించిన ఇవాళ వచ్చిన మరి ఎల్లుండి కంప్లీట్ చేసి కొబ్బరికాయ కొట్టు చాలు ఒకలే కొట్టు నువ్వు ఒకటే కొట్టు గడపార సార్కి దీని కూడా గడువు పారపాకకు గడువరా అడుగు అటు కరుణ ఉన్నది గిటువు
మధ్యలో పక్కకు నిలబడు సార్, పక్కకు నిలబడు. సత్యం గుంటది గుంటది మంచిగా మొత్తం బేస్మెంట్ మొత్తం నువ్వే కట్టాలి. పసుపు కుంకుమ తీసుకుంటావు ఇక ఊట్లు వేసుకున్నాను. నా బాధ నాకు మీరు సర్పంచ్ చేస్తే నేను వేసినట్టే సార్. పూలాట అంది, పూలాట అంది, ఈ పూలాట అంది అట అంది. ఈ అట్లా ఆడ పెట్టు, కవర్ ఆడ పెట్టు, కవర్ ఆడ పెట్టు. మర్చిపోతున్నావు నేను కొట్టా సార్. నీకోసం వచ్చిన సుట్టపోలే నాకు ఏమంటే నీళ్ళు ఎందుకు అదే మా నీరు పక్కకు మరి అలా సార్ కొద్దిగా నిక్కోండి సార్, కొద్దిగా నిక్కోండి మీరు కొంచెం. లైవ్ అన్నా అన్నా, కొద్దిగా మీరు ఎన్నుకోండి సార్, కొద్దిగా ఎన్నుకోండి ఈరోజు తలపెట్టడం జరిగింది. కాబట్టి అందులో భాగంగా ఈరోజు మన రాజుపేట గ్రామానికి 4 గంటల కార్యక్రమంలో భాగంగా మన గ్రామానికి వచ్చిన మన గౌరవ మంత్రివర్యులు అన్న తారక రామారావు గారికి, విలువగానే చేసిన అన్నగారికి మరియు భూమి పూజ చేసినటువంటి అన్నగారికి వచ్చి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నందుకు వారికి అందరూ కూర్చోండి, ఎందుకు కూర్చోండి. ఎన్నో సంవత్సరాలు కష్టపడ్డాం, తిరిగినాం, కానీ అప్పటి ప్రభుత్వాలు దాన్ని ముందుకు తీసుకుపోలేవు. ఈ ప్రభుత్వం పెట్టి మీరు స్పెషల్ ఫండ్ ఇచ్చి మమ్మల్ని ఎంకరేజ్ చేయవలసిందిగా కోరుచున్నాను. ఇంకా గ్రామంలో కొన్ని సీసీ రోడ్స్, మురికి కాలువలు మరియు యాదవ సంఘానికి నిధులు మా మహిళలు ఎదురు చూస్తున్నారు. వాళ్ళకు వివో బిల్డింగ్ లేదు, అదొకరికి కూడా మంజూరు చేయాలని కోరుతున్నాము. అలాగే ఈ గ్రామంలో ఇల్లు లేని నిరుపేదలు చాలా మంది ఉన్నారన్న, దయచేసి వాళ్ళకు డబుల్ బెడ్రూమ్లా లేకపోతే వాళ్ళ సొంత ప్లేస్ ఉన్న కాడ 5 లక్షల రూపాయల మంజూరు చేసి వారికి కూడా ఇల్లు కల్పిస్తారని ఆశిస్తున్నాను. అలాగే మా స్కూల్, ప్రైమరీ స్కూల్ కంపౌండ్ వాళ్ళు కూడా ఇంకో పెండింగ్ లో ఉందన్న, దాన్ని కూడా మీ దృష్టికి తీసుకొస్తున్నాము. అలాగే మా చిరకాల వాంఛ, ఇప్పుడు ఊరికి కొంచెం దూరంలో మేము ఎల్లమ్మ టెంపుల్, మల్లయ్య దేవుడి టెంపుల్ 2 గుళ్ళు కడుతున్నాము. ఆ గుడికి కొంచెం కరెంటు పోర్లు కూడా మంజూరు చేసి ఇవ్వవలసిందిగా కోరుతున్నాను. ఎందుకంటే ఆ గుడికి పూర్తి ఖర్చులు కూడా మేము గ్రామం తరఫున మేము భారం భరిస్తున్నాం. కాబట్టి ఈ ఒక్క చిన్న ఊరు తమ్మి మరి గ్రామ పంచాయతీ అయితే మరి కొన్ని కష్టాలు ఉంటాయని చెప్పిన, లేదు మాకు కావాలి అన్నాడు. ఇలా చేసినాక మళ్ళీ ఇప్పుడు నాకు యాడ్ చేస్తాను చిన్న ఊరు అన్నాను. చిన్న ఊరు అని నాకు ముందే ఎరుక. ఏమంటున్నా అంటే పనులు ఒకటి తర్వాత ఒకటి చేసుకుంటూ పోయే క్రమంలో ఇప్పుడు నా దగ్గర లెక్కలు ఉన్నాయి. చిన్న ఊరైనా పెద్ద ఊరైనా ప్రతి గ్రామానికి జనాభా ఎంత ఉందో దాన్ని బట్టి మనం ప్రతి గ్రామానికి నెలకు టంచన్గా పైసలు ఇస్తా ఉన్నాం. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 138 కోట్ల రూపాయలు గంట కొట్టినట్టే నెలకు మొదటి వారంలో 1, 2, 3 తారీఖే
జీతం మీద పడ్డట్టే ఇవాళ ప్రతి ప్రకాష్ మొన్న ఎల్లారెడ్డిపేట కూడా వచ్చిన పిటిషన్ ఇచ్చిన దయచేసి అందుకని చేస్తే దయచేసి మీరు మీకు హైదరాబాద్ లో కూడా మీకు సర్పంచ్ ఆయన నుంచి మాకు విలువ లేకుండా అవుతుంది సార్. పనులు అయితే విలువ ఉంటుంది గ్రామంలో. చిన్న గ్రామ పంచాయతీలో ఎలాంటి నిధులు లేవు అవుతుంది సార్. చేయించిన కానీ మీ సహకారం ఉండాలి. వచ్చే నిధులు ఏమాత్రం సరిపోతలేదు. సార్ సార్ బాగా హను జానకు ప్రసన్న చెల్లి క్యాచ్ చేస్తాను అన్నా ప్రతి చెరువులో చేస్తున్నాం సార్. అన్ని గ్రామాల్లో కూడా తడి చెత్త నుంచి చెరువు తయారైపోయింది సార్. ముందుకెందుకు పోతే సెల్ఫీ భిక్షపతి మా ఊళ్ళో తయారైన మాకే వాడుతున్నారంటే గమతం ఇక్కడ రాజ్పేట అక్కడ వాళ్ళ చెట్లకి ఇదే ఇంకా ఇస్తా వేములవాడలో పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్ ప్రారంభించారు. ఈ రోజు వేములవాడ పట్టణం 11వ వార్డులో మున్సిపల్ చైర్పర్సన్ మాధవితో కలిసి రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్ మొక్కలు నాటారు. కార్యక్రమంలో మార్కెట్ మాజీ చైర్మన్ లోకబాపురెడ్డి, స్థానిక కౌన్సిలర్ యాచమినేని శ్రీనివాసరావు, కమిషనర్ శ్యామ్ సుందర్రావు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ఏనుగు మనోహర్ రెడ్డి, పట్టణంలోని వివిధ వార్డుల కౌన్సిలర్లు, పబ్లిక్ హెల్త్ డిఈ ప్రసాద్, మున్సిపల్ ఏఈ నరసింహస్వామి, మున్సిపల్ సిబ్బంది, వార్డు కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి 7వ విడత హరిత హారం కార్యక్రమంలో భాగంగా మరి ఈరోజు
మన ముఖ్య అతిథి మన పిలవగానే వచ్చినటువంటి మన గౌరవ రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ అన్న గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు విషయంలో తెలియజేస్తున్నాను. మరి దానిలో భాగంగానే ఈరోజు 11th వార్డులోని గౌరవ కౌన్సిలర్ యాచమేని శ్రీనివాస్ గారి వారితో మరి ముక్కలు నాటే కార్యక్రమం చేసుకోవడం జరిగింది. మరి ఈరోజు హరితహారం కార్యక్రమం చేసుకుని మరి అందరం కూడా ప్రజాప్రతినిధులు అందరూ కూడా పాల్గొనడం జరిగింది. మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున మన లోకల్ బాబేదన్న గారికి సార్ గారికి ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున కృతజ్ఞతలు నమస్కారం తెలియజేస్తున్నాను. మరి తెలంగాణకు ఒక హరితహారం అంటే గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరి ఈ పట్టణ ప్రగతితో పాటు మరి తెలంగాణకు హరితహారం పూర్తి స్థాయిలో మరి హరితహారం కాన్సెప్ట్ తీసుకొని ఒక అడవులను పునరుద్ధరించాలని ఒక వార్డులలో పట్టణ ప్రగతి కార్యక్రమంతో ప్రతి వార్డు ఇంటి ముందు చెట్లు పెట్టడం కావచ్చు, మరి ఎవెన్యూ ప్లాంటేషన్ కావచ్చు, మరి అడవులను పెంపొందించడం కావచ్చు, ఈ రకంగా వారికి వచ్చిన ఆలోచనను ఇక్కడ ఆచరణలో పెట్టుకుంటూ మన రాష్ట్రాన్ని మరి ముందు వరుసలో తీసుకుంటూ ఈరోజు హరిత తెలంగాణ లక్ష్యంగా మరి వారు కృషి చేస్తున్నారు. మరి దానిలో భాగంగానే మన ప్రతి ఒక్కరూ కూడా కృతజ్ఞతల యొక్క యజ్ఞంలో ఈ హరితహార కార్యక్రమం అందరం చేపట్టి ప్రతి ఒక్కరూ వారి సామాజిక బాధ్యతతోటి మరి ఈ చెట్లను నాటుకుంటూ మన భావితరాలకు వారికి ఒక గిఫ్ట్గా ఒక ఇవ్వాలని కోరుకుంటున్నాను. మరి అదేవిధంగా మరి పట్టణ ప్రగతి కార్యక్రమం చేపట్టినప్పుడు మరి ప్రతి వార్డులో కూడా మరి సార్ ఈ విధంగా చెప్పగలుగుతున్నాను. ప్రతి వాళ్ళలోని ఒక డెవలప్మెంట్ వర్క్స్ అంటే డ్రైన్స్ కావచ్చు, రోడ్స్ కావచ్చు, మరి అన్నిటి బాగానే ఉన్నాయి. మరి ఫండ్స్ రావాలి మరి ఇవి కూడా డెవలప్మెంట్ చేసుకుని అనుకుంటున్నారు. మరి గౌరవ ఎమ్మెల్యే గారి సహకారంతో మన రానున్న రోజున మరి టీవీ ఫండ్స్ ఏవైతే ఉన్నాయో మరి ఎమ్మెల్యే గారి సహకారంతో మరి మంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. అదేవిధంగా మన వినోద్ కుమార్ సార్ గారి దృష్టి కూడా తీసుకెళ్ళడం జరిగింది. మరి త్వరలోనే ఆ ఫండ్స్ కూడా మనకు వస్తే మరి త్వరలోనే మరి అభివృద్ధి ఈ శానిటేషన్తో పాటు మరి హరితాలతో పాటు మరి డెవలప్మెంట్ అభివృద్ధి పనులు కూడా చేస్తున్నామని సందర్భంగా వారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. మరి ఈ రకంగా మరి పట్టణాన్ని మన వేములవాడని ఒక హరిత పట్టణంగా తీర్చిదిద్దాలంటే ప్రతి ఒక్క భాగస్వామ్యం ఉండాలి. ప్రతి ఒక్కరు కూడా మరి దీనిలో భాగస్వామ్యం అయి వారి యొక్క బాధ్యత నిర్వహించిన సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి కార్యక్రమంలో మనం వచ్చినటువంటి వినోద్ కుమార్ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తదనంతరమే మన గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు కరెంటు సమస్య, నీటి సమస్య పైన దృష్టి పెట్టి అవి రెండు కూడా పరిష్కరించుకున్నాం. ఈరోజు గోదావరి నదీ జలాలు కాళేశ్వరం ప్రాజెక్టు, కృష్ణా నదీ జలాలు కృష్ణా పాలమూరు ఎత్తిపోతల పథకం ద్వారా యావత్తు తెలంగాణలో కూడా 1,50,00,000 ఎకరాలకి ఇలా నీళ్ళు ఇచ్చే విధంగా ఆలోచన చేసి ప్రాజెక్టు కట్టి కార్యరూపం దాల్చి ఇవాళ ఫలితాలు అనుభవిస్తున్నాం. యావత్తు తెలంగాణ లోపల ఈ యాసంగిలో 3 కోట్ల మెట్రిక్ టన్ల వడ్లు పండించడం జరిగింది. ఆ అభివృద్ధిని చూసుకొని ఇలా యావత్తు దేశంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పట్ల అందరూ కూడా హర్షిస్తున్నారు. సాంఘిక సంక్షేమ పథకాలు ఇలా గ్రామీణ ప్రాంతాల్లో పట్టణ పేద ప్రజలకి అందిస్తున్నాం. అవి కూడా యావత్తు దేశంలో ఏ రాష్ట్రంలో కూడా లేని విధంగా ఇలా అవన్నీ కూడా అమలు పరుస్తున్నాం. దీనితో సంతృప్తి చెందక ఇంకా చేసుకోవాల్సింది చాలా ఉందని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి పేరిట కార్యక్రమాలు తీసుకొని ఈసారి ఈ రోజు అంటే జూలై 1వ తారీఖు నుండి 4వ విడత మేము వచ్చే 10 రోజులు పల్లెల్లో పల్లె ప్రగతి, పట్టణాల్లో పట్టణ ప్రగతి కార్యక్రమాలు చేస్తున్నాం. ఈరోజు వేములవాడ మున్సిపల్ కార్పొరేషన్లో మరి మా చైర్పర్సన్ గారు అదేవిధంగా మా కార్పొరేటర్స్ మిత్రులు అందరూ కూడా ఉదయం నుండి మరి పట్టణ ప్రగతి కార్యక్రమాలన్నీ కూడా చేస్తున్నారు. దాంట్లో భాగంగానే ఇప్పుడు మరి వర్షం పడుతున్నప్పటికీ కూడా మరి హరితహారం కార్యక్రమాన్ని నన్ను ఆహ్వానించారు మరి వేములవాడ మున్సిపల్ చైర్పర్సన్ గారు అదేవిధంగా కార్పొరేటర్ మిత్రులు. సోదరిమణి ఇప్పుడే చెప్పింది చాలా విషయాలు. ఈ నగర అభివృద్ధి కోసం వారు తీసుకున్నటువంటి చర్యలు, కార్యక్రమాలు అవన్నీ కూడా ముందుకు తీసుకెళ్తున్నాం. అతి త్వరలో వేములవాడ పట్టణానికి ఏదైతే మరి అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుండి నిధులు కోసం 20 కోట్ల రూపాయలకు ఏదైతే సూచనప్రాయంగా మేము ఏదైతే ప్రతిపాదన పంపినామో దానికంటే ఇంకొక 10 కోట్లు కలుపుకొనే గౌరవం మన మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు గారు అతి త్వరలో కూడా రిలీజ్ చేయబోతున్నారు. వాళ్ళ పెండింగ్ బిల్స్ ఉన్నాయి. ఆ సమస్య కూడా మరి గౌరవ ఎమ్మెల్యే చిన్నమనేని రమేష్ గారు కేటీ రామారావు గారి దృష్టికి తీసుకురావడం జరిగింది, నా దృష్టి కూడా తీసుకురావడం జరిగింది. అవి కూడా అతి త్వరలో కూడా క్లియర్ చేస్తాం. అతి త్వరలో హైదరాబాద్లో ఒక సమావేశాన్ని కూడా మరి ఏర్పాటు చేయాలని చెప్పి
వేములవాడ మున్సిపల్ చైర్పర్సన్ గారు కోరడం జరిగింది మంత్రి గారిని. వారు కూడా అంగీకరించారు. ఈ పట్టణ ప్రగతి అయిన వెంటనే ఒకరోజు ఫుల్ ఫ్లెడ్జ్గా ఆ సమస్యను కూడా చర్చించి వేములవాడ పట్టణానికి కేసీఆర్ గారు చేసిన కృషి యావత్తు భారతదేశం తెలుసు. ఎట్లయితే మరి యాదాద్రి ప్రాజెక్టు అక్కడ కట్టి నిర్మించామో అదే స్థాయిలో మరి వేములవాడ శివాలయాన్ని కూడా అంత గొప్పగా తీర్చిదిద్దడానికి ఇప్పటికే కార్యక్రమాలు తీసుకున్న విషయం అందరికీ తెలుసు. ఈ పట్టణాన్ని ఒక గొప్ప నగరంగా తీర్చిదిద్దడానికి స్థానిక శాసనసభ్యులు చెన్నమనేని రమేష్ గారు, ఈ జిల్లా రాష్ట్ర మంత్రి గారు కేటీ రామారావు గారు, మరి నేను ఇదివరకు పార్లమెంట్ సభ్యులుగా నా కర్తవ్యాన్ని నిర్వహించాను. చంద్రుర్తి మండలం మూడపల్లి గ్రామంలో వెంకటేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో కరీంనగర్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ గౌడ్, వేములవాడ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఆది శ్రీనివాస్, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు నావల సత్యనారాయణ గౌడ్ పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. వారి వెంట ఆలయ కమిటీ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు ఉన్నారు. फोटो दिए మొత్తం కంటిన్యూ నాకే ఏడవ విడత హరితహారం కార్యక్రమంలో భాగంగా బోయినపల్లి మండలం కొదురుపాక హైలెవెల్ వంతెన వద్ద టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు జోగినపల్లి రవీందర్రావు స్థానిక నాయకులతో కలిసి మొక్కలు నాటారు. హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరూ ముందుండాలని రవీందర్రావు కోరారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ కత్తెరపాక ఉమా, వైస్ ఎంపీపీ కొనకటి నాగయ్య, తహసీల్దార్ యుగేందర్, ఎంపీడీఓ రాజేందర్ రెడ్డి, ఉప సర్పంచ్ రవిచందర్, మాజీ జెడ్పీటీసీ కొనకటి లచ్చిరెడ్డి, టీఆర్ఎస్ జిల్లా నాయకులు కత్తెరపాక కొండయ్య, చిక్కాల సుధాకర్, కొండం నారాయణ రెడ్డి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ నల్గొండ అనిల్ కుమార్, లక్ష్మీనారాయణ, సింగిరెడ్డి బాలమల్లు, వజ్జల మహేందర్, తిమ్మాపురం సత్యం తదితరులు పాల్గొన్నారు. నాకు సెల్ఫీ తెలంగాణ తెలంగాణ. అంతర్జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా ఈ రోజు మై వేములవాడ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సభ్యులు వేములవాడ పట్టణంలోని సీనియర్ వైద్యులు ఆనందరెడ్డిని మెమెంటో అందజేసి శాల్వాతో ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా ట్రస్ట్ సభ్యులు డాక్టర్స్ డే శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు మధు మహేష్, గుంగల రవికుమార్, ఉద్యాల వేణు, తాళపల్లి ప్రశాంత్, నాగుల చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. చేయాలని కోరుకుంటున్నాం. ఎల్లారెడ్డిపేట మండలం రాజన్నపేట గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద మాదత్ కేర్ ఆధ్వర్యంలో మండల వైద్యాధికారి డాక్టర్ ధర్మనాయక్ కోవిడ్ టెస్టింగ్ కిట్స్, మాస్కులు, శానిటైజర్లతో పాటు వైద్య పరికరాలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు మెంబర్లు, ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే నేను ముక్కులో పెట్టుకుంటున్నా, ఓకే కదా. సో ఇట్లా సో పెట్టుకున్నా, ఓకే. పెట్టి 5 సార్లు తిప్పాలా. తీసిన తర్వాత ఏం చేయాలంటే ఇది పెట్టి కొద్దిగా పడేయాల. పెట్టి దీన్ని ఇట్లా 5-6 సార్లు కలపాల. అయిపోయింది కదా. అయిపోయిన తర్వాత ఈ కిట్టుకు చిన్న హోల్ ఉంది, ఈ హోల్లోనే పోయాలి, ఓకే. అది కాదు, ఇదే. నాకు పాస్ట్ అవుతే ఏం చెప్తారు? అంతే ఉంటుంది. నేను చాలా మంది చూసినామ్మా, అప్పటి వరకు వాళ్ళ ఆటోలో, కార్లో అందరూ కలిసి వస్తారు. వాళ్ళు పాస్ట్ దాకా మన దయ్యం నాకు దూరం ఉంటుంది. నాకు అదే అర్థం కాదు. అరే ఇప్పుడు దాకా నువ్వు కలిసే ఉన్నా కదా వాళ్ళతో అంటే, లేదు సార్ అప్పుడు వేరు. విత్తిన ఒక 5 నిమిషాలు అప్పటిదాకా వాడు ముట్టుకున్నాడు, కలిసి వచ్చిండు, ఒకటే కార్లో ఒత్తుకొని వచ్చిండు. అప్పుడు రాలేదు కరోనా అంట. వాడు కన్ఫర్మ్ చేసుకొని రాగానే ఖతం, మన కరోనా వచ్చి మనం దూరం పెట్టాలి. ఓ దొంగలా చూస్తారు. సో చూసారా అమ్మా. సో ఇది నెగటివ్. సో భయపడాల్సిన అవసరం లేదు. ఒకటే గీత వచ్చింది, ఓకే. మీకు 2 గీతలు వస్తే పాజిటివ్. ఒకటే గీత వచ్చింది, టీ మీద వస్తే పాజిటివ్. 2 గీతలు వచ్చిన పాజిటివ్. సో ఇది పెద్దగా ఏం కాదు. నాకు సేఫ్, నేను సేఫ్ ఉన్నా. నా వల్ల నా గవర్నమెంట్లో ఉన్న పుల్ల చాలా పెద్దగా ఉంటుంది. మీకు తెలియదు ఇంకో విషయము, అర్థమైందా? ఆ పుల్ల సగం పెడితే తెలుసు కదా మీకు. అది నేను చెప్పాను, నాకంటే ఎక్కువ మీకు తెలుసు. సో అట్లాంటి పరిస్థితి ఉంటుంది. అట్లాంటిది అయితే కాదు. ఇది చాలా చిన్న సెల్ఫ్ కిట్ అండి. అందుకే మీ అంతటా మీరే చేసుకోవాలి, మేమది చేసేది కాదు. సో నువ్వే మంచి ఏం చేసుకోవాలంటే అద్దం మీద నిలబడేటప్పుడు బొట్టు పెట్టుకుంటావు కదా, నువ్వు ఎట్లా బొట్టు పెట్టుకుంటావు, ఇది కూడా అట్లే పెట్టుకొని 5 సార్లు తిప్పి చేసుకొని, నాకు లేదు, మా బాబుకు లేదు, మా ఆయనకు లేదు, మా అత్తకు లేదు, మా వాళ్ళకి లేదని చెప్పేసి నువ్వు ఇచ్చేయాలి. జ్వరాలు వచ్చి అనుమానం వస్తే తీసుకుపోయి అనుమానం నేను ఏం చెప్పినా మీకు, ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా అది కరోనానే కావచ్చు. అత్యవసర సమయంలో అవసరమయ్యే అంబులెన్స్ ను ప్రతిమ ఫౌండేషన్ ఆధ్వర్యంలో చందుర్తి గ్రామానికి ఇవ్వడానికి ప్రకటించగా, అంబులెన్స్ డిపాజిట్ మెయింటెనెన్స్ కోసం విరాళాల సేకరణలో భాగంగా ఈ రోజు చందుర్తి గ్రామానికి చెందిన మార్త సత్తయ్య, మేడిశెట్టి రాజు, అవిర్నేని శ్రీనివాసరావు, మార్త రాజు, చాంద్ పాషా, మార్త గంగమల్లేశంలో ఒక్కొక్కరు 5,000 రూపాయల చొప్పున గ్రామ సర్పంచ్ సిరికొండ ప్రేమలత శ్రీనివాస్ అందజేశారు. వారికి గ్రామ పాలకవర్గం, గ్రామస్తుల తరపున ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ తిరుపతి, పాలకవర్గ సభ్యులు, అంగన్వాడీ టీచర్లు, మహిళా సంఘ సభ్యులు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు. శ్రీనివాసరావు 5,000, మేడిశెట్టి రాజు, రాజు 5,000, మార్త రాజు 5,000, ఎంహెచ్. చందుర్తి మండల కేంద్రంలోని పల్లె ప్రగతిలో భాగంగా గ్రామసభ ముగించుకొని చందుర్తి మండల కేంద్రానికి ప్రతిభ ఫౌండేషన్ వాళ్ళు రీసెంట్గా ఒక అంబులెన్స్ ప్రొవైడ్ చేస్తామని చెప్పడం జరిగింది. అందులో భాగంగానే 20% ఎన్ఆర్ఐల ద్వారా కంట్రిబ్యూషన్ కడితే ఆ అంబులెన్స్ పూర్తిగా గ్రామ పంచాయతీ రిజిస్ట్రేషన్ చేసి ప్రొవైడ్ చేస్తామని చెప్పడం జరిగింది. అందులో భాగంగానే చందుర్తి గ్రామానికి చెందిన మార్త సత్తయ్య గారు ఒక 5,000, అలాగే మార్త గంగమల్లేశం గారు ఒక 5,000, అలాగే మా చందుర్తి గ్రామానికి చెందిన ఎన్ఆర్ఐస్ ఎండి చాంద్ గారు 5,000, అలాగే ఆవిరేని శ్రీనివాసరావు గారు 5,000,
అలాగే ఎంహెచ్ రాజు గారు 5,000, అలాగే డిస్ రాజు మేడిశెట్టి రాజు గారు 5,000 ప్రొవైడింగ్ చేయడం జరిగింది. ఇలాగే మన చంద్రుడికి అంబులెన్స్ ఇస్తే నిజంగానే ఉన్నోళ్ళు ఉంటారు, లేనోళ్ళు ఉంటారు. వాళ్ళకు ఏదైనా ఆరోగ్యం బాగాలేకపోతే అందులో తీసుకొని హాస్పిటల్కి వెళ్ళడానికి సుగమంగా ఉంటుంది. కాబట్టి ప్రతి వాళ్ళు ముందుకు వచ్చింది మనం వాళ్ళు ఇచ్చేదాన్ని సద్వినియోగం చేసుకోవాలని, ఇంకా ముందు దాతలు ముందుకు వచ్చి మనం అంబులెన్స్ తీసుకొచ్చుకోవడంలో అందరూ భాగస్వామ్యం చేసుకొని అందరు ముందుకు రావాల్సిందిగా కోరుతూ ఇచ్చిన మా దాతలందరికీ మరో ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. గత పోయిన నెలలో ప్రతిమా ఫౌండేషన్ వారు ఇక్కడ మెగా వైద్య శిబిరం పెట్టిన సందర్భంగా డాక్టర్ చెన్నమనేని వికాసరావు గారు ఇక్కడ ప్రత్యేక శ్రద్ధ తీసుకొని వారు ఏదైతే వైద్య శిబిరం పెట్టినప్పుడు వారు ఒకటి ఇక్కడ అంబులెన్స్ ఈ గ్రామానికి ఇస్తాము, ఒక 10 లక్షల విలువ గలది ప్రతిమా ఫౌండేషన్ నుంచి ఇస్తాం, మీరు ఒక ₹1,00,000 కాంట్రిబ్యూషన్ చేయాలని చెప్పినప్పుడు దానికి గ్రామ పంచాయతీ నుంచి ఒక లెటరు ఇస్తూ అలాగే వారు కూడా దానికి శాంక్షన్ చేయడం జరిగింది. ఈరోజు ఏదైతే మనం ₹1,00,000 కాంట్రిబ్యూషన్ చేసేదిందో అది దాతల ద్వారా సేకరించి మరి ఆ ప్రతిమా ఫౌండేషన్కు చెల్లించవలసిన అవసరం ఉంటుంది. ఈరోజు దాదాపుగా 6 అంటే మనిషికి 5,000 చొప్పున ₹30,000 ఈరోజు గ్రామ పంచాయతీకి నిధి జమ చేయడం జరిగింది. గ్రామ పంచాయతీ నుంచి ₹1,00,000 అటు పంపించడం జరుగుతుంది. ఇంకా మిగతా ₹70,000 కూడా పూర్తి స్థాయిలో వసూలు చేసి ఆ యొక్క ఎందుకంటే గ్రామానికి ఏ ఆపద వచ్చినా ఏదైనా కానీ ఏ హాస్పిటల్కి వెళ్ళాలన్నా ఎటు పోవాలన్నా కానీ మరి ఈ రోజులలో ప్రైవేట్ వెహికల్స్ ఇవ్వాలంటే దానికి సమయం పడుతుంది, మనిషి సీరియస్ అవుతాడు. ఏదైతే మనకు అందుబాటులో గ్రామ పంచాయతీలో మన గ్రామానికే ఉన్నట్టయితే అంబులెన్స్ ఉన్నట్టయితే ప్రతి పేదవారికి అది ఉపయోగపడుతుంది. మరి ఎందుకంటే ప్రాణాలు రక్షించేటటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. మరి ఈ యొక్క మన గ్రామానికి అంబులెన్స్ ఇచ్చినటువంటి చెన్నమనేని వికాసరావు గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈరోజు మా చందుర్తి గ్రామానికి ప్రతిమా ఫౌండేషన్ వారు 80% వారు భరించి 20% మేము మా ద్వారా మా గ్రామానికి అంబులెన్స్ సౌకర్యం కల్పించారు. థ్యాంక్ యూ ప్రతిమా ఫౌండేషన్. రుద్రంగి మండలం తహసీల్దార్ ఆఫీసుకు తాలిబొట్టు అంశం రాష్ట్ర వ్యాప్తంగా నిన్న చర్చనీయాంశమవగా ఘటనపై రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ కృష్ణభాస్కర్ ఆదేశాల మేరకు సిరిసిల్ల ఆర్డీఓ శ్రీనివాసరావు ఈరోజు మానాల గ్రామంలో పర్యటించి వివాద స్థలం పరిశీలించారు. ఇరు కుటుంబాలతో రుద్రంగి తహసీల్దార్ కార్యాలయంలో విచారణ చేపట్టారు. అనంతరం ఆర్డీఓ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కార్యక్రమంలో తహసీల్దార్ శ్రావణ్ కుమార్, ఆర్ఐఓ సునీత, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. చేయగానే వద్దు ఇది నాది భూమి అని అంటే నేను కొనుక్కున్నా అంటే ఎవరి దగ్గర అని చెప్పానంటే పొలాస జిల్లా దగ్గర తీసుకున్నాను అన్నాడు. గ్రామ పంచాయతీ పోయిన సార్ పెద్ద మనుషులను కలిపితే పిలిపించి మరి చిన్నమ్మ నేను ఇక కంప్లైంట్ ఇచ్చింది అని అంటే తోలుకొచ్చి మరి భూమి ఇట్లా అని అంటే లేదు అది భూమి మాది అన్నారు. ఎట్లా బావా భూమి అది నీది కాదు నాది, మీ నాన్న వాళ్ళు ఉన్నప్పుడు మీరు అమ్ముకున్నారు, నాది భూమి ఇది అని అంటే మరి ఏం సంగతి అని సర్పంచ్ వాళ్ళు అడిగితే ఒక 3 రోజులు టైం ఇవ్వమని అన్నారు. 3 రోజులు టైం ఇచ్చిర్రు. మళ్ళీ వచ్చిన సార్ మళ్ళీ వస్తే లాస్ట్కి వస్తే వాళ్ళు మామూలుగా విలేజ్లో పెద్ద మనుషులతోటి సాల్వ్ చేసుకుంటా అని అట్లా కూడా వినలేదు సార్. నాకు నా 2 ఎకరాల భూమి ఇచ్చిపెట్టారు, పొత్తుల భూమి 11 గుంటల భూమి ఇస్తున్నారు సార్ నాకు. మళ్ళా లేదు సార్ వాళ్ళ మీద మనం అబద్ధాలు చేసిన తర్వాత మరి ఇది నాకు కరెక్ట్ రాలేదు అని చెప్పంటే మేము చేసినాము చిన్నమ్మ, మరి ఇక నీ ఇష్టం అంటే నేను మండల ఆఫీస్కి పోయినా సార్. అంటే 15 అది వాళ్ళది, ఇది ఒకటి 30 ఉంటుంది సార్. అది నేనే చెప్పిన సార్. ఇంకా కాదు అంటే పాత పట్టు వారికి తెలుసు ఇవన్నీ చర్యలు. ఆయనను కూడా తోలుకెరమ్మంటే తోలుకొస్తుంది సార్ మీ ఆఫీస్ కాడికి, రుద్రంగి కాడికి రమ్మని. మీరు ఫోన్ మాట్లాడితే కూడా మాట్లాడండి సార్. ఆయన ఒకటి సార్ నాకు ఆనందంగా మాట్లాడటం లేదు సార్. మామల పేరు మీద పొత్తులు ఉన్నది వాస్తవం ఇప్పటికైనా ఒప్పుకుంటున్నాను. నేను చెప్తాను. అయితే పెద్ద
అమ్ముకుంటూ వచ్చిండు. అమ్ముకుంటూ వస్తే పాత పట్టువారు ఉండి ల్యాండ్ 3 ఎకరాలు చిల్లర ఉంటుంది. వీళ్ళకి ముగ్గురు అన్నదమ్ములు ఉంటాయి. మామూలు మనిషికి ఎకరం చిల్లర ఉంటుంది. ఎకరం 7 గుంటలు అయితే ఒక వాటర్ మీరే ఉన్నారా? కొన్నారు వచ్చినా వాళ్ళు నాకు అసలు విషయమే తెలియదు. నాకు విషయమే తెలియదు. నాకు ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వాలి. మళ్ళీ బాధ్యం చేసుడు కాదు, ఆమెను బాధ్యం చేసుడు కాదు. వాళ్ళు చేసేసుకున్నారు. 130/14 సర్వే నెంబర్లో అక్రమంగా పట్టా చేశారని చెప్పి నిన్న మంగా అనే ఒక బాధితురాలు ఎంఆర్ఓ ఆఫీస్ ముందు నిరసన వ్యక్తం చేయడం జరిగింది. దాని మీదుగా ఇమ్మీడియట్గా జిల్లా కలెక్టర్ గారు స్పందించి వెంటనే నాకు ఆర్డీఓ సిరిసిల్లని ఎంక్వైరీ ఆఫీసర్గా నియమించి ఈరోజు ఎర్లీ మార్నింగ్ ఆ విలేజ్కి పోయి వాస్తవ పరిస్థితులు తెలుసుకొని వచ్చి నివేదిక సమర్పించడానికి ఆదేశించడం జరిగింది. దానిలో భాగంగా నేను మానాల గ్రామానికి వచ్చి ఎంక్వైరీ చేయడం జరిగింది. ఈ ఎంక్వైరీలో తెలిసింది ఏంటంటే 130 సర్వే నెంబర్ 130/14 సర్వే నెంబర్ 2 ఎకరాలుగా నమోదై ఉంది. ఈ 2 ఎకరాలు మన 2011, 2008, 2009 వరకు మనకున్న పానీలు అందుబాటులో ఉన్న పానీలు బట్టి చూస్తే 2008, 2009 వరకు పులాస రాజలింగం తండ్రి లింగన్న గారి పేరు మీద ఉంది. వీరు పులాస రాజలింగం లింగన్న గారు అనేవారు మన మంగ నిన్న నిరసన వ్యక్తం చేసిన బాధితురాలు మంగ యొక్క మామగారు. ఆమె వర్షన్ ఏంటంటే మా మామగారు 2013లో చనిపోయారు. ఈ భూమి నాకు ట్రాన్స్ఫర్ కావాలి, కాకుండా వేరే వాళ్ళకు ట్రాన్స్ఫర్ అయింది. అంటే వేరే వాళ్ళకంటే వాళ్ళ పులాస రాజలింగం గారి తమ్ముడి యొక్క కోడలు ట్రాన్స్ఫర్ అయింది అనేది ఆమె అలిగేషన్. దీని మీద ఎంక్వైరీ చేయడం జరిగింది. విలేజ్లో కూడా నేను మాట్లాడడం జరిగింది. మాట్లాడినప్పుడు మొత్తం ఈ భూమి నేను చెప్పేది 2008 వరకు పులాస రాజలింగం గారి పేరు మీద ఉంది రికార్డులను బట్టి. 2011-12 పానీ నుంచి పులాస రాజం తండ్రి లింగయ్య అని నమోదైంది. పులాస రాజం ఎవరంటే ఈ పులాస రాజలింగం గారి అన్న, పెద్ద అన్నగారు వారి పేరు మీద అయింది. తర్వాత ఇంకా రికార్డులు పరిశీలిస్తే మన ఎల్ఆర్యూపీ టైంలో 2019-18 టైంలో పులాస రాజ్యం పేరుని తొలగించి, అంటే వారు చనిపోయినందువల్ల పులాస జల వైఫ్ ఆఫ్ రాజేశం పేరు మీద సక్సెషన్ చేశారు. సక్సెషన్ చేసినట్టు మనకు అర్థం చేసుకోవాలి. రికార్డ్స్ ఏమి మనకు అందుబాటులో లేవు. రెవెన్యూ ఆఫీస్లో కూడా నేను చూస్తే దానికి సంబంధించిన ఫైల్స్ అవి అందుబాటులో లేవు ఇప్పటివరకు ప్రస్తుతం. వాటిని కూడా పరిశీలించడం జరుగుతుంది, వాటిని కూడా వెరిఫై చేయడం జరుగుతుంది. అయితే ఈ పులాస జల పేరు మీద వచ్చింది. ఫీల్డ్ మీద చూస్తే ఇప్పుడు ఆ భూమి పడవగా ఉంది, రాళ్ళు రప్పలు ఉన్నాయి. ఇప్పుడు ఎవరో ఒక ఎస్టీ అతను ఆ భూమిని కాస్ట్ చేసుకుంటున్నాడు. ఆ విలేజ్లో నేను ఎంక్వైరీ చేసిన దాన్ని బట్టి ఈ పులాస జల గారి దగ్గర నుండి అతను దాన్ని ట్రాన్స్ఫర్ చేసి కొనుగోలు చేసి చేస్తున్నట్టు తెలుస్తుంది. అది కూడా తప్పే. ఎందుకంటే ఈ 130 సర్వే నెంబర్ అనేది మొత్తం అసైన్మెంట్ భూమి. అలా ఉంచితే వీరిద్దరిని నేను మాట్లాడడం జరిగింది. విలేజ్ వాళ్ళ మధ్య ఎంక్వైరీ చేయడం జరిగింది. దీనిలో భాగంగా మనకు తెలియవచ్చింది ఏంటంటే వీళ్ళకు కాదు పులాస రాజం మరియు పులాస బక్కన్న అని ముగ్గురు అన్నదమ్ములు ఉండేవారు. వీళ్ళందరికీ కలిపి ఒక 6 ఎకరాల భూమి ఉంది. 6 ఎకరాల భూమిలో వారందరి పంపకాలు అయిన తర్వాత ఈ 2 ఎకరాలు కూడా వాళ్ళందరికీ కంబైన్డ్గా మిగిలిందనేది ఒక వాదన ఉంది. అలా కాదు, కంబైన్డ్గా కాదు, పులాస రాజలింగం అనే పేరుంది, వాళ్ళది ఆ కంబైన్లో మాకు సంబంధం లేదనేది మన బాధితురాలు చేస్తున్న ఆరోపణ. ఈ ఆరోపణలు ప్రత్యారోపణలు ఇలానే ఉన్నాయి. అంటే వీటి మీద క్లియర్గా ఎక్కడ తెలియట్లేదు. కొంతమంది అది చెప్తున్నారు, కొంతమంది చెప్తున్నారు. దీని మీద ఇంకా క్లారిటీ రాలేదు. కాకపోతే ఇది హోల్గా చూస్తే ఇది మొత్తం వాళ్ళకు ఉన్న మొత్తం భూమి మీద, అంటే దాదాపు 6 ఎకరాల భూమి ఉండే. 6 ఎకరాల భూమిలో అన్ని రకరకాల ట్రాన్స్ఫర్లు అన్నీ వెళ్ళిపోయాయి. ఈ 2 ఎకరాలు మిగిలింది. దీని మీద అందరూ క్లెయిమ్ చేస్తున్నారు. అంటే ఫ్యామిలీ ఇష్యూ, కంప్లీట్గా ఒక ఫ్యామిలీలో భూ పంపిణీలో వచ్చిన తగాదా పూర్తిగా వాళ్ళ ఫ్యామిలీల మధ్యలో ఉంది. ఈ రికార్డుల మధ్యలో కూడా ఈ మార్పులు కూడా చనిపోయిన తర్వాత జరిగినది. ప్లస్ అసైన్మెంట్ భూమి ఆయన రాజం అనే ఆయన పేరు మీద ఉండే యాజ్ పర్
ఈ రికార్డుకు. రాజం చనిపోయాడు కాబట్టి రాజం కొడుకు మస్కట్లో ఉండటం వలన అందుబాటులో ఈమె ఆధార్ కార్డు ఉంది కాబట్టి, జలది ఆధార్ కార్డు ఉంది కాబట్టి వెంటనే ఆమె కోడల పేరు వేయడం జరిగింది. అందులో కూడా మామూలుగా లీగల్గా మాట్లాడితే ట్రాన్సాక్షన్లో కూడా ఎలాంటి తప్పు సక్సెషన్ కూడా కరెక్ట్గా జరిగింది. కాకపోతే ఇక్కడ వర్షన్ ఏంటంటే ఇందులో మా మామ రాజలింగం పేరు 2011లో మారింది, రాజలింగం నుంచి రాజం వచ్చింది, అది తప్పు అనేది ఉంది. దాన్ని ఇంకా ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఉంది. వాళ్ళు ఆ ఫ్యామిలీ మెంబర్స్ మధ్యలో కూడా విలేజ్లో అందరినీ గుర్తుపెట్టి ఆ ఫ్యామిలీ మెంబర్స్ మధ్యలో ఆ ఇష్యూ ఇంకా పరిష్కారం కావాల్సి ఉంది. దాన్ని కూడా ఇంకా పరిశీలించడం జరుగుతుంది. ఇప్పటి వరకు మాత్రం ఇక్కడ ఎంఆర్ఓ ఆఫీస్లో రెవెన్యూ అధికారులు నుంచి పెద్దగా తప్పేం జరగలేదు. అది జరిగింది, ట్రాన్సాక్షన్లో జరిగింది. ఈ 2011లో జరిగిన ట్రాన్సాక్షన్ మాత్రం మానాల విలేజు మన కమ్మర్పల్లి నిజామాబాద్ జిల్లాలో ఉన్నప్పుడు అప్పుడు జరిగింది. దానికి సంబంధించిన రికార్డు అంటే ఒక పహానీ తప్ప ఆ ట్రాన్స్ఫర్ జరిగిన విధానానికి ఎలా జరిగిందనేది క్లారిటీ లేదు. కాకపోతే అసైన్మెంట్ ల్యాండ్ కాబట్టి ఇది జరగకూడదు. కాకపోతే ఈ ఫ్యామిలీ డిస్ప్యూట్స్ ఫ్యామిలీ షేరింగ్లో భాగంగా జరిగి ఉండొచ్చు అని మనం చూస్తే పైపైన చూస్తే అర్థమవుతుంది. ఇంకా దీన్ని డెప్త్గా చూడాలి. కాకపోతే వాళ్ళ మధ్యలో ఒక ఫ్యామిలీ డిస్ప్యూట్ అయితే ఉంది, ఆ భూమి పంపకాల్లో డిస్ప్యూట్ ఉంది. ఈ ఎవరైతే ఈ బాధితురాలు నిన్న మనకు నిరసన వ్యక్తం చేసిన బాధితురాలు కూడా ఈ గ్రామంలో నివసించదు. ఆమె మెట్పల్లిలో నివసిస్తారు, గ్రామంలో ఉండరు కాబట్టి అదే అదునుగా మా పాలు వాళ్ళు మార్చుకున్నారనేది అలిగేషన్ ఆమె చేస్తుంది. అది కూడా కరెక్ట్ కావచ్చు. కాకపోతే ఎంతైనా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మధ్యలో వాళ్ళు సాల్వ్ చేసుకోవాల్సిన విషయం. దీన్ని ఇంకా డెప్త్గా విచారణ చేయడం జరుగుతుంది. చేసి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ల మధ్యలో విలేజ్ పెద్దల్ని వీళ్ళని కూడా పిలిచి మాట్లాడి దీన్ని సమరస్యంగా పరిష్కరించడం జరుగుతుంది. ఇప్పటి వరకు మాత్రం మన ఎంఆర్ఓ ఆఫీస్ కానీ రెవెన్యూ అధికారులు కానీ ఎలాంటి తప్పు చేయలేదు ఈ విషయం, వేరే విషయాల్లో కాదు ఈ విషయం. కాకపోతే ఇక్కడ జరిగిన 2011లో జరిగిన ట్రాన్సాక్షన్లో మాత్రం ఎందుకు మారింది అనేది మాత్రం అది తప్పిదమే కావచ్చు. దాన్ని ఎంక్వైరీ చేయడం జరుగుతుంది. చేసి దాని మీద క్లియర్గా వస్తుంది. దీని మీద తదుపరిగా మళ్ళీ 3వ తారీఖు నాడు గ్రామ పెద్దలందరి సమక్షంలో వచ్చిన ఎంక్వైరీ పెట్టుకోవడం జరిగింది. అది అయిన తర్వాత మరలా ఒకసారి పరిశీలించి దీని మీద పూర్తి నివేదిక ఇచ్చి అసలు ఎవరికి ఎలా ఉండాలనేది తేవడం జరుగుతుంది. థ్యాంక్ యూ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే చేనేత టీవీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.